అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అందరికీ వర్తించే విధంగా చట్టం తీసుకొచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీ కోసమో, కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించినటువంటి మంత్రుల కోసమో ఈ చట్టాన్ని తీసుకురాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు పుంచినట్టుగా, భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తూ ఉంది. అనేక మంది గతంలో కూడా నైతిక విలువలతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు అనేక మంది ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు మన దేశంలో కూడా ఉన్నాయి. 1995లో హవాలా కేసులో సిబిఐ పలువురు నేతలతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారి పేరు కూడా ఆ రోజు ఆ యొక్క హవాలా కేసులో చేర్చినప్పుడు నేను ఈ కేసు నుంచి బయటపడేంత వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి వేరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 1997లో ఆయనకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాతనే 1998లో అద్వానీ గారు మళ్ళీ లోక్సభకు పోటీ చేసి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు పెద్దపీట వేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 2005లో సొరాబుద్దీన్ కేసులో సొరాబుద్దీన్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో మరి నాటి గుజరాత్ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి పేరు సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా రాజీనామా చేసి మరి 2014లో అమిత్ షా గారి ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతనే ఆయన పార్టీ బాధ్యత చేపట్టారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతనే లోక్సభకు పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతెందుకు మనకు లేటెస్ట్ ఉదాహరణ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మన పదవి చేపట్టాడు. ఈరోజు రాజకీయాలలో ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడు మరి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తీవ్రమైనటువంటి ఆరోపణలతో జైలుకి వెళ్ళినాక జైలు నుంచే పరిపాలన చేస్తారు అనే విషయము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఊహించలేదు. ఆ రోజు ఊహించినుంటే అంబేద్కర్ గారే ఆ రోజే పెట్టేవాళ్ళు. ఈ రకమైనటువంటి మహానుభావులు రాజకీయాలకు వస్తారని తెలియదు. ఈ రకమైనటువంటి మహానుభావులు మంత్రులు ముఖ్యమంత్రులై దేశానికి వెలుగు పెడతారనుకు తెలియదు ఆ రోజు. కానీ ఈరోజు మనము స్వయంగా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టే ఆ రోజు వారు స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ రకంగా దుర్మార్గంగా జైల్లో నుంచే పరిపాలన చేస్తారన్న విషయం తెలియదు. అధికారం కోసం సిగ్గు విడిచి దిగజారి రాజకీయాలు చేస్తారని వారికి తెలియదు. బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేరారోపణం కింద జైలుకి వెళితే